ఈరోజు వచ్చేసరికి ఒక నాన్ వెజ్ ఐటెం చూపిస్తున్నాం అశ్విని, తవా ఫిష్ చేసుకుంటాం. సో ఎగ్జిమా గురించి మాట్లాడుకుంటాం కదండి. ఇందులో భాగంగా మనం తవా ఫిష్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ధనియాల పొడి, నిమ్మరసం, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి. తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రిపేర్ చేసేస్తారా మరి? జనరల్గా ఫిష్ అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది, ఫిష్ ఉడకడానికి కాదు మిగతా ప్రాసెస్ అంతా. బట్ అలేఖి గారు అయితే అన్ని సింపుల్ వేలో తీసుకొచ్చేస్తారు కాబట్టి ఈరోజు ఆవిడ స్టైల్లో తవా ఫిష్ ఎలా చేస్తారో చూద్దాం. చాలా పెద్దగా ఇచ్చారు కానీ అది నేను చాలా చిన్నగా చేయబోతున్నాను అని చెప్తున్నాను. సో ఆల్రెడీ ఫిష్ ఒక్కటి బాయిల్ చేసుకున్నాం అశ్విని. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటామని. ఓకే డన్. ప్రిపేర్ చేసుకుందాం మసాలా. సో నాకు ఒక చిన్న బౌల్ ఇవ్వరు. సో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అండ్ కొద్దిగా ధనియా పొడి, అండ్ కొద్దిగా నిమ్మరసం వేసి మొత్తం కలుపుకుంటాం. దీన్ని మొత్తం కలిపేసుకుంటాం. చాలా సింపుల్ మసాలానే చూపిస్తున్నాను. అవును. సో జనరల్గా ఇప్పుడంటే కొంచెం కొత్తగా పౌడర్స్ అవి వచ్చేసాయి బయటవి. టేస్టీ స్టైల్ అనేది పోతుంది కుకింగ్లో కానీ అలాగే టేస్ట్లో కానీ. బట్ ఇదివరకు అయితే ఇవే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. ఇంట్లో దొరికే స్పైసెస్తోనే చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అనేది. సో ఇప్పుడు మనం అన్ని పౌడర్స్ యాడ్ చేసాము. బట్ మన లైక్ ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే ఇవే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, అంటే జీలకర్రను దంచేయడము, అండ్ ధనియాలు కూడా దంచేసి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచినప్పుడు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఇవి ప్రిజర్వ్డ్ కాబట్టి దీని నుంచి కూడా మనకు పెద్దగా న్యూట్రియన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. సో మసాలా రెడీ అయిపోయింది అశ్విని. మనం ఇప్పుడు ఫిష్ పీసెస్కి మసాలా అనేది అంటించుకుందాం. ఓకే, ఈ లోపు మీరు ప్యాన్ పెట్టేస్తారు. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేద్దాము. ఫిష్ పీసెస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనమాట. దీనికి మసాలా అంటించుకుందాం. ఓకే. అది ఫిష్ అంటే తొందరగానే కుక్ అయిపోతుంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు బాయిల్ చేశారు? అంటే మనం డైరెక్ట్ పాన్ ఫ్రై చేసినప్పుడు అది ప్రాపర్గా కుక్ అవ్వకపోతే అది మళ్ళీ లైక్ మంచిది కాదు. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఫుడ్స్ అనేది ఈజీగా కంటామినేషన్ కూడా వస్తుంది అనమాట, ఒకవేళ మనం అది ప్రాపర్ వేలో కుక్ చేసుకోకున్నా. అండ్ ఇప్పుడు ఇది అందులో వాటర్ నుంచి వచ్చింది కాబట్టి ఆ క్లీనింగ్ అనేది కూడా సరిగ్గా లేకపోతే వాటర్ మెయిన్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. అవును. అందుకోసమని ప్రిఫర్ లైక్ ఎప్పుడైనా ఏదైనా పులుసులో కానీ కొంచెం బాయిల్ చేసి వేసుకుంటే నీట్గా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఓకే, మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలానే అనిపిస్తుంది. దీన్ని మనం 2 పక్కల మసాలా అంటించుకుంటాం. ఓకే. మామూలుగా ఫిష్ అంటేనే మనకి ఐస్కి కానీ స్కిన్కి కానీ మంచిది అని చెప్పేసి అంటారు కదా. సో ఈ ఎగ్జిమాలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫిష్? అందుకే తీసుకొచ్చారా మీరు ఈరోజు? ఫిష్లో వచ్చేసరికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ దీంట్లో నుంచి వచ్చే ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల ఏంటి అంటే స్కిన్ హెల్త్ని చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వడంతో పాటు వాటి మీద ఎటువంటి లైక్ ఈజీగా ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి ఏవి రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి ఎగ్జిమా వాళ్ళకి ఫిష్ అనేది అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే. దీన్ని మనం ప్యాన్ మీద పెట్టాం. ఓకే. ఇలాగే మిగిలిన పీసెస్ కూడా వేస్తాం. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం కూడా మనం ఫిష్కి 2 వైపులా మొత్తం అంతా పట్టించుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మిగతా పీసెస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. వీటిని టర్న్ చేసుకుందాం సో దట్ ఆ యూతల సైడ్ కూడా కుక్ అయిపోతుంది. ఓకే. ఎగ్జిమా అంటే ఏంటి?
ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా చెప్పండి. అండ్ అలాగే ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది, లైక్ ఎలాగో మనకి లాస్ట్ సిస్టంలో వస్తుందని చెప్పేసి అన్నారు కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ ఏంటి? సో జనరల్గా ఎగ్జిమా అనేది ఒక స్కిన్ కండిషన్ వస్తుంది. ఇదేంటి అంటే స్కిన్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల మనకి ఎగ్జిమా అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి జనరల్గా స్కిన్ మీద ర్యాషెస్ అంటే అక్కడక్కడ ప్యాచెస్ లాగా అవ్వడము, లేదు అంటే స్కిన్ ఫ్లేక్స్ లాగా లేస్తూ ఉండడము, లేదంటే బంపీ స్కిన్ అంటే చిన్న 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 పింపుల్స్ లాగా ఒకటే దగ్గర చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేయడము ఇలా అవుతుంది అనమాట. ఇలా ఏదర్ ఒక పర్టికులర్ రీజన్లో అవ్వచ్చు, లేకపోతే ఆల్ ఓవర్ బాడీ కూడా అవ్వచ్చు. ఓకే. సో అది ఏ టైప్ ఆఫ్ అంటే ఒక పర్టికులర్ రీజన్లో అవుతుందా, బాడీ మొత్తంలో అవుతుందా, దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఎగ్జిమా అనేది మనము డయాగ్నైజ్ చేస్తాము. ఎన్ని టైప్స్ ఉంటాయి? జనరల్గా 7 టైప్స్ ఆఫ్ ఎగ్జిమా ఉంటుంది. డెర్మటైటిస్ అని కూడా అంటాం దీన్ని. ఎగ్జిమా వచ్చినప్పుడు ఏంటి అంటే జనరల్గా తీసుకునే డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ హోల్ గ్రెయిన్స్ అంటాం, అంటే దేంట్లో అయితే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్తాము. ఇంకా ప్రీబయోటిక్ ఉంటాయి కదా, ప్రోబయోటిక్ ఫుడ్స్ అని చెప్పేసి, అంటే పెరుగు కానీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా హెల్ప్ చేస్తాయి అనమాట. గట్ బ్యాక్టీరియా హెల్త్ పెట్టి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి. ఓకే. యాజ్ వెల్ యాజ్ కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి అనమాట, క్యూసెర్టిన్ అని చెప్పేసి. అవి ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవనాయిడ్స్. వాటి వల్ల ఏంటి అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతున్నాను. సో అలాంటి కేటగిరీ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. నాన్ వెజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. వీళ్ళకి మేజర్గా వచ్చేసరికి రెస్ట్రిక్ట్ చేయాల్సిన ఐటమ్స్ మనకి మిల్క్ ఒకటి. మిల్క్ అనేది ఎగ్జిమా ఉన్నప్పుడు అంతగా సెట్ అవ్వకపోవచ్చు. సోయా అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా వద్దు అని చెప్పేసి చెప్తాము. అండ్ కొన్ని కేసెస్లో ఎగ్స్ కూడా వద్దు అని చెప్తాము. అది డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఎగ్ సూట్ అవుతుంది, అవ్వదు. ఒకవేళ అవ్వని వాళ్ళకి ఎగ్జిమా ఉన్నప్పుడు అది కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తాం. సో ఈ మేజర్ అంటే ఇంకా అదర్ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలాగో అవాయిడ్ చేయమని చెప్పేసి. సో ఇది కూడా ఫిష్ కంప్లీట్ అయిపోయినట్టుంది, ఒకసారి చూసి ఆఫ్ చేసుకుంటాం. ఫిష్ అయిపోయింది. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటాం. ఓకే. తవా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. తవా ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. తవా ఫిష్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ధనియాల పొడి, నిమ్మరసం, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి. తవా ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన చేప ముక్కలకు తయారు చేసుకున్న మసాలాను రెండు వైపులా అప్లై చేసుకుని పాన్ లో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, తవా ఫిష్ రెడీ.